హాయ్ ఆల్ అందరికీ ఈరోజైతే దేవి నవరాత్రుల్లో 5వ రోజు అనమాట. 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. ఇంట్లో సాయంత్రం పూజ దీపారాధన అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం పెట్టేసి నేనైతే మండపం దగ్గరికి వెళ్తున్నా అనమాట, దుర్గాదేవి మండపం దగ్గరికి. సో మహాలక్ష్మీదేవి అవతారం కాబట్టి ఇక్కడ చూడండి, క్యాష్తో ఇట్లా దండ తయారు చేసి వేసిరు. చాలా మంచిగా అనిపించింది. నేను మా చెల్లి, మా కో సిస్టర్, మా చెల్లి అయితే ఇద్దరం కలిసి ఇక్కడ కాయిన్ మాల చేద్దామని చెప్పి అనుకున్నాము. నేనైతే ఇంకా షాప్లో వెళ్ళి ఒక 100 కాయిన్స్ అయితే తీసుకొచ్చేసిన, లేస్ అట్లాగే ఇంకా అన్నీ ఇక్కడ సెట్ చేసి ఇద్దరం అయితే కాయిన్స్ మాల అయితే చేస్తున్నాం అనమాట. చాలా మంచిగా వచ్చింది, చాలా మంచిగా అనిపించింది అనమాట. సో మనం భక్తితో ఏది చేసినా అమ్మవారు స్వీకరిస్తారు. ఎంత భక్తి ఉన్నదనేదే మనం చూసుకోవాలి. చాలా స్వచ్ఛమైన మనసుతో పూజ చేయాలనుకున్నా. నేనైతే ఈ నవరాత్రులు చిన్నప్పటి నుంచి చేసుకుంటాను అనమాట. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి, అంటే 6-7 ఇయర్స్ నుంచి అమ్మ వాళ్ళైతే దుర్గామాతను అయితే ప్రతిష్టాపన చేస్తారు. సో చిన్నప్పటి నుంచి నాకు చాలా సెంటిమెంట్ ఈ నవరాత్రులు, ఇంకా వినాయకుడి నవరాత్రులు అనమాట. చాలా బాగా జరుపుకుంటాము. సో ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఒక 6-7 ఇయర్స్ నుంచి ఇక్కడ దుర్గామాతను ప్రతిష్టాపన చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా మంచిగా నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట. లేకపోతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని, అక్కడ దుర్గామాతని ప్రతిష్టాపన చేస్తారు కదా, సో అక్కడ నవరాత్రులు అనేవి సెలబ్రేట్ చేసుకుంటుండే. సో ఇప్పుడు ఇక్కడే ప్రతిష్టాపిస్తున్నారు కాబట్టి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట. సో చాలా మంచిగా అనిపించింది. మా చెల్లి అయితే నవరాత్రి బ్యాంగిల్స్ వేసుకుంది, నాకు కూడా తీసుకున్నారు. కాకపోతే ఇంకో సిస్టర్ ఊరు వెళ్ళింది అనమాట, తన దగ్గరనే వచ్చినాక తీసుకుంటా. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి కాయిన్స్ మాల ఎంత మంచిగా వచ్చిందో, అనుకున్న దానికన్నా చాలా మంచిగా వచ్చింది. ఇక్కడ కొంచెం లేస్ అనేది అది సరిగ్గా అతుక్కోలేదన్నమాట, కొంచెం పక్కకు జరిగింది. అయినా మళ్ళీ టేప్ అనేది పెట్టినాము. ఇంకా ఇక్కడ పంతులు అయితే మంచిగా కాయిన్ మాల అయితే వేయిస్తున్నాడు అనమాట. ఆ రోజు ఎవరైతే పూజ చేయించారో వాళ్ళతో కాయిన్స్ మాల వేపిస్తున్నాడు. ఎవరేసినా అమ్మకే చెందింది, అమ్మవారికి అందింది కాబట్టి నాకైతే అట్లాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. నేనే చేసింది నేనే వేయాలన్నట్లు ఏమీ ఉండదన్నమాట. తర్వాత ఇంకా పూజ అంతా బాగా జరిగింది. కుంకుమార్చన కూడా జరిపించుకున్నాము. లాస్ట్కి హారతి సాంగ్ కూడా వాడిన అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే. అంటే హారతి ఇస్తుంటే పంతులు అడిగిందనమాట, హారతి సాంగ్ పాడతారా అని. అయితే నేను ఏ సాంగ్ అయినా పాడొచ్చా అంటే, ఏదైనా పాడమ్మా అమ్మవారిది అనగానే అంబ మంగళం జగదంబ మంగళం అనే సాంగ్ నాకు వచ్చానమాట. సో ఫోన్లో చూసుకుంటూ మరి సాంగ్ పాడిన. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మహిషాసుర మర్దిని సాంగ్ కూడా పాడినాం అందరం కలిసి.